భారత ప్రధాని నరేంద్ర మోదీకి థాయిలాండ్ ప్రధాని పెటోంగార్న్ షినవత్రా విశిష్ట కానుకను కూడా అందజేశారు. బ్యాంకాక్ లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ది వరల్డ్ త్రిపిటక సజాయ ఫోనెటిక్ ఎడిషన్ పేరుగల బౌద్ధ గ్రంథాన్ని మోదీకి బహుకరించారు. ఈ చర్య భారత్ థాయిలాండ్ మధ్య బలమైన సాంస్కృతిక, భాషాపరమైన, మతపరమైన బంధాలకు నిదర్శనంగా కూడా నిలుస్తోంది. త్రిపిటక అంటే పాలి భాషలో 3 బుట్టలు. ఇది బౌద్ధ ధర్మ గ్రంథాలలో ప్రధానమైంది. ఇందులో బౌద్ధ సన్యాసులు నియమాలు, సూత్రాలు, బోధనలు సంగ్రహించబడి ఉంటాయి. ఈ గ్రంథం యొక్క 108 సంపుటాలుగా ఉంది. ఇక థాయ్ ప్రభుత్వం రాజు భూమిబల అత్యుల తేజ్ మరియు రాణి సిరికిట్ 70వ వార్షికోత్సవ సందర్భంగా 2016లో వరల్డ్ త్రిపిటక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రచురించింది. పాలి, థాయ్ ట్రిపులలో రూపొందించబడిన ఈ గ్రంథం 9 మిలియన్లకు పైగా పదాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఇక ఖచ్చితమైన ఉచ్చారణతో పఠించేందుకు వీలుగా రూపొందించబడింది. కానుక అందుకున్న సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రధాని షినవత్రా నాకు త్రిపిటక బహుమతిగా ఇచ్చారు. లార్డ్ బుద్ధుని పుణ్యభూమి అయిన భారతదేశం తరపున నేను దానిని వినయంగా స్వీకరిస్తానని తెలిపారు. లార్డ్ బుద్ధుని పవిత్ర అవశేషాలను 2 ప్రధాన మత గురువులను థాయిలాండ్ కు పంపింది. దాదాపు 4 మిలియన్ల మంది ప్రజలు ఈ అవశేషాలకు నివాళులర్పించారు. తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. థాయ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం థాయిలాండ్ లో రాజులు బౌద్ధ మత సంరక్షకులుగా ఉండడంతో పాటు త్రిపిటకను ఈ ఇతర దేశాలకు వ్యాప్తి చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.